సో రాజీవ్ యువ వికాసం. సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఒక పథకం పెట్టింది. సో 4 లక్షల వరకు 5 లక్షల వరకు ఎంతో రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అర్హత ఉన్న వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి, ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంది. మరోవైపు ఉద్యోగాలు రాని వాళ్ళకు రాజీవ్ వికాసాన్ని ఇద్దామని అనుకుంది. అయితే దీని మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మొదట్లో సిబిల్ స్కోర్ లెక్కలకు తీసుకుంటామని చెప్పేసి, ఆ తర్వాత సిబిల్ స్కోర్ లెక్కలకు తీసుకోమని చెప్పింది. అయితే ఇక్కడ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రాజీవ్ యువ వికాసం ఇస్తామని చెప్పేసి అయితే ఒక ప్రకటన కనబడుతుంది. కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం, తుది దశకు లబ్ధిదారుల ఎంపిక. సో ఆళ్ళ లబ్ధిదారుల ఎంపిక తుది దశకు వచ్చిందట. 1-2 రోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు. జూన్ 2న అర్హులకు పత్రాల జారీ. దరఖాస్తు చేసుకున్న 16.23 లక్షల మంది అభ్యర్థులు మొదటి వారంలో మొదటి విడతలో లక్షలోపే రుణాలు అసట. సో మొదటి విడతలో ఇదేంది అంటే లక్షలోపు ఉన్న వాళ్ళకే మొదటి విడతలు ఇస్తారనట. రామశంకర, ఇది ముచ్చట. రాజీవ్ యువ వికాసం చిన్న లైన్ చూడుర్రి. మొదటి విడతలో లక్షలోపే రుణాలు. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చేటోళ్ళే ₹1,00,000. ఆ 30,000 32,000 సమ్ ఏదో 50,000 50,000 ఇట్లా అప్లై చేసుకోమని ఇస్తారు. బ్యాంక్ లింకేజ్ లేకుంటున్నారా వాళ్ళకి. ఇక లక్ష లోపల పెట్టుకున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఇప్పుడు మొదటి విడతలు వస్తాయి. మిగతా అందరూ జరంతా ఎదురు చూడాలి. ఇప్పుడే తప్పది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టగా కుటుంబంలో ఒక్కరికే లబ్ధి చేకూరుతుందని సమాచారం. ఇప్పటికే ఆ స్కీమ్కు సంబంధించిన దరఖాస్తుల గడువు సైతం ముగిసింది. యువ వికాసం పథకంలో రుణాలు పొందేందుకు 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకోరు. దరఖాస్తులన్నీ 16 లక్షల పైసలకు వచ్చినాయి. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపిక సైతం పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది. 1-2 రోజులలో దీనికి సంబంధించిన నిర్ణయం రాబోతుందట. కుటుంబంలో ఒక్కరికే వస్తుంది. ఇప్పుడు మొదటి విడతలో ₹1,00,000 వారి లోపల మాత్రమే వస్తుందట. ఇక ఇది ఏందేమప్పో ఇది అయ్యేది ఇక ఎడవయ్యేది. ఇగో లబ్ధిదారుల ప్రక్రియ పూర్తిగా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద మొదట ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా అర్హులకు పత్రాల పంపిణీకి సంక్షేమ శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడతలో ₹1,00,000 ఏదో పూర్తిగా చూద్దాం. రాజీవ్ యువ వికాసం పథకం కింద మొదటి విడతగా ₹1,00,000 రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న అర్హులైన 5 లక్షల మందికి మంజూరు పత్రాలను జారీలో భాగంగా కేటగిరీ 1 2 యూనిట్లను కేటాయించనుంది. అందులో అర్హులైన 1.32 లక్షల మంది లబ్ధిదారులకు స్కీమ్ను తక్షణమే అమలు చేసేందుకు 1,100 కోట్ల డబ్బులు అవసరమని గుర్తించింది. ఈ 2 కేటగిరీలకు కేటగిరీ 1 కేటగిరీ 2 అరట సంబంధించిన లబ్ధిదారులకు మొదటి విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని, మిగతా కేటగిరీలకు 2-3 విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా యూనిట్లను మంజూరు చేసేందుకు అధికారులు అయితే అన్ని కేటగిరీలే ఉన్నాయి. ఇలా ఇందిరా మిల్లు L1 L2 L3. ఈ రాజీవ్ యువ వికాసంలో కేటగిరీ 1 2 3 4 నంబర్ మంచిగానే ఉంటుంది ఇలా దాంట్లో. సో ఫ్యామిలీలో ఒక్కరికే స్కీమ్ అట. దరఖాస్తుదారులు అనర్హులను తొలగించేందుకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఒక్కసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందితే 5 ఏళ్ల పాటు మరోసారి రుణం తీసుకునే ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఇది మీ అందరూ తెలిసిందే. ఒక్కసారి ఈ ₹1,00,000 లేకపోతే 2 లక్షలు 3 లక్షలు పొందితే 5 ఏళ్ల దాకా నువ్వు మళ్ళా ఈ సంక్షేమ పథకాలు అంటే ఈ లోన్ తీసుకోవడానికి మీకు అర్హత ఉండదు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటా ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి అర్హులను అనర్హులను తొలగిస్తున్నట్టు తెలిసింది. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన అకౌంట్ ఇచ్చారా అన్న అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్లను దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశారు. ఫ్యామిలీలో ఒక్కరికే మాత్రమే స్కీమ్ మంజూరు చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. సిబిల్ స్కోర్ పైన కూడా గందరగోళం ఏర్పడదట. సో సిబిల్ స్కోర్ మీద ఏం గందరగోళం ఉంది? ఈ పథకంలో రుణాలు పొందాలంటే తప్పనిసరిగా సిబిల్ స్కోర్ 700 దాటితేనే రుణాలకు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కలెక్టర్లు, బ్యాంకులతో నిర్వహించిన సమావేశంలో సిబిల్ స్కోర్ ఆధారంగానే రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయా బ్యాంకుల అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు అభ్యర్థుల బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ, రుణాల చెల్లింపుల ఆధారంగా రుణాలు అందిస్తామని తేల్చారు. మరోవైపు ఏమో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనే చెప్పిండు సిబిల్ స్కోర్ అవసరం లేదని చెప్పేసి. సిబిల్ స్కోర్ లేకుండా రుణాలు వేయాలని చెప్పేసి చాలా ప్రజా సంఘాలు, చాలా పార్టీల వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. మరి ఇది ఎంత దూరం పోతుందో. దీంతో బ్యాంకులలో దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ను అధికారులు, బ్యాంక్ సిబ్బంది సేకరించారు. ఇందుకోసం పాన్ కార్డును ప్రామాణికంగా చేసుకుని ఓ జాబితాను రూపొందించినట్టు తెలిసింది. అయితే
ఇదే సిబిల్ స్కోర్ ఇప్పుడు తమకు శాపంగా మారిందని చాలామంది దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న కొందరు సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోవడంతో వారి సిబిల్ స్కోర్ 630కే వరకే చూపిస్తోందని తెలిపారు. సిబిల్ స్కోర్ ఆధారంగానే యువ వికాసం రుణాలు అందిస్తామని అధికారులు చెబుతుండడంతో అభ్యర్థులు అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ పథకానికి సిబిల్ స్కోర్ అవసరం లేదని ఇప్పటికే స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. మనం చెప్పిన ముచ్చటే. బ్యాంకర్లు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రుణాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో తుది దశకు చేరుకున్న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో తమ పేరు ఉంటుందో లేదో అని నిరుద్యోగ యువత ఆందోళనకైతే గురవుతారు. మొత్తంగా కుటుంబంలో ఒక్కరికే రాజీవ్ యువ వికాసం అండ్ జూన్ 2 లోపల కొంతమందికి మాత్రమే ఇస్తారు. కేటగిరీ 1, 2 వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అండ్ సిబిల్ స్కోర్ ఉన్నోళ్ళకి ఇస్తామని కొంతవరకు అయితే చెప్తున్నారట. ఇక మరి దీన్ని ఒకసారి తీసుకుంటే 5 ఏళ్ళ దాకా మళ్ళీ లబ్ధి పొందరట. సో ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్డేట్ ఇది.